థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి సాబ్, థ్యాంక్ యూ. అచ్చా మేడం. ఫ్రెండ్స్, పార్ట్నర్, ఆవు భాయిలో మన రవి గారి తెలివితేటలతో, పలుకుబడితో, బిజినెస్ నాక్ తో దీనిని 7.5 కోట్లకే ఖరీదు చేసి తీసుకొచ్చినారు. మన షిప్పింగ్ కంపెనీ చరిత్రలోనే ఇదొక పెద్ద ఘన కార్యం. కాబట్టి మన రవి గారిని మనమంతా సన్మానించడం ఎంతో ఉచితం. కామేశ్వరరావు గారు ప్లీజ్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అచీవ్మెంట్. చూసావా నాన్న, మహామేధావి రవి కోట్లు సంపాదించాడట. పెద్ద షిప్పింగ్ కంపెనీ పెట్టి దేశాలు ఉద్ధరిస్తాడు. ఫోటోలు, పూలమాలలు, సన్మానాలు. సిగ్గు లేకపోతే సరి. వల్లించిన నీతులన్నీ మంటగలిపి చేసిన ద్రోహాలన్నీ మర్చిపోగలిగితే ఎంతటి గొప్పవాడైనా కావచ్చమ్మా. కలిమి పాపం కవల పిల్లలని, ఎక్కడ డబ్బుంటే అక్కడ పాపం పెరుగుతుందని పెద్ద ధర్మోపన్యాసం చేశాడు మహాత్ముడు. ఎవడమ్మా, ఎవడు వాడిని వాళ్ళు ఎన్ని అడిగేది? ఏమిటన్నా అది? వేలవమ్మా, మనం కట్టవలసిన ట్యాక్సులకు, జరిమానాలకు కోర్టు డిగ్రీ పంపించింది. ఆక్షన్ సేల్ ఆఫ్ ఎ హౌస్. $1,20,000. 1,25,000. ఒకసారి 1,25,000. 1,25,000. ఒకసారి, 2 సార్లు, ఒకసారి, 2 సార్లు. ఎక్స్క్యూజ్ మీ, డిగ్రీ అయిన మొత్తం అంతా నేను కడతాను. ఈ వేలం ఆపడానికి మీకు ఏమైనా అభ్యంతరమా? మాకేం అభ్యంతరం లేదండి, కానీ వీళ్ళంతా వేలం పాడడానికే వాళ్ళనే అడుగుతాను. ప్లీజ్ చూడండి, ఈ ఇంటి వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు, నేను వాళ్ళకి కావాల్సిన వాళ్ళు. ఈ ఇల్లు వాళ్ళకి దక్కించాలని, వాళ్ళకి సహాయపడాలని వచ్చాను. మీకెవరికి అభ్యంతరం ఉండదు అనుకుంటాను. నాకు అభ్యంతరం ఉంది. జయ, వెనక నుంచి గోతులోకి తోసి ముందుకొచ్చి చేయందించే మీ సానుభూతి, సహాయం మాకు అక్కర్లేదు. మేమెంతో పాపం చేసి సంపాదించిన ఇల్లు. ఈ ఇంటితో పాటే మా పాపాన్ని పోనివ్వండి. వేలం వేయడం ఆపగలిగినా మేము వెళ్ళడం మాత్రం ఆపలేదు. ఈ క్షణమే మేము ఇల్లు ఖాళీ చేసి పెడుతున్నాం. పుణ్యపురుషులకే ఇల్లు దక్కనివ్వండి. జయ, జయ, క్షమించండి. మీ ధన రుణం తీర్చుకున్నాను కానీ దయారుణం తీర్చుకోలేకపోయాను. దాన్ని ఈ రూపంగానే తీర్చుకునేవ్వండి. నేను కూల్చివేసిన దాన్ని నన్నే నిలబెట్టినవ్వండి. సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావా? తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే కృతజ్ఞుడు. నీ సహాయం పొందడం కంటే వీడు అడుక్కుతుంటే గౌరవంగా ఉంటుందిరా. వెళ్ళి కనుక రామ్మా, రా. ఎంతండి? 1,25,000. అంతేనండి. థ్యాంక్ యూ. సిగ్నేచర్ పెట్టమా. ఇక్కడ ఒకటి. ఏమిటి, విశ్వనాథం ఇల్లు వేలంలో రవి కొన్నాడా? కొనలేదండి, ఏలం ఆపి ఇల్లు వాళ్ళకి అప్పగించాడు. అంటే ఒకటే మాట నాకు చెవులో పెట్టు. ఆ రవికి వాళ్లకు ఏంటి సంబంధం? పేరకాయ పీచు. విశ్వనాథానికి ఓ లడ్డు లాంటి కూతురు ఉంది. అయినా మనకెందుకయ్యా? మనకు కాకపోతే ఇంకెవరికయ్యా? డబ్బు మంది, వ్యాపారం మంది. అమ్మగారండి, అమ్మగారు, పొద్దుటి నుంచి బాబీ గారికి జ్వరం అండి. పొద్దున్నుంచి జ్వరంగా ఉందా? సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. రవి, బాబీకి జ్వరంగా ఉందంట. నేను ఇంటికి వెళ్ళొస్తాను. ఇంత జ్వరంగా ఉంటే అసలు డాక్టర్ని పిలవాలని నీకు తోచలేదు? ఇంట్లో అందరూ ఏమైపోయారు? అసలు అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు? కన్న తల్లివి, నీకే బిడ్డను చూసుకోవడానికి వీళ్ళేనన్ని పనులు, ఉద్యోగాలు ఉన్నప్పుడు నాకే నా లేనిది. మమ్మీ, ఎక్కడికి వెళ్ళొద్దు మమ్మీ. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు మమ్మీ. లేదు బాబీ, నేను ఎక్కడికి వెళ్ళను. నీ దగ్గరే ఉంటాను. కమాన్ డాక్టర్. దామ్మా, చూడండి. ఎలా ఉందండి బాబీకి? పర్వాలేదు రవి. ఆఫీస్కి బయలుదేరావా? అవునండి, మన కంపెనీకి పర్సనల్ సెక్రటరీ కోసం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. నిజమే రవి, నేను భార్యను కాకపోయినా తల్లిని. ఆ బాధ్యత నెరవేర్చాలిగా. అఫ్ కోర్స్, కొత్త సెక్రటరీ వచ్చే వరకు మీకు ఆఫీస్ బాధ్యతలు ఎటు తప్పవనుకోండి. ఆ తర్వాత కూడా మీ సలహాలు, సంప్రదింపులు ఎప్పుడు అవసరంగానే ఉంటాయి. ఆ పోతే నేను ఈరోజు లండన్ వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేలోగా
సెక్రటరీని అపాయింట్ చేయండి. సరే. ఒక ముఖ్యమైన విషయం, సెలక్షన్ విషయంలో మాత్రం అభిమానాలకు రికమెండేషన్లకు తావివ్వద్దు. అర్హతే ముఖ్యం. వస్తానండి. నానా, రవి షిప్పింగ్ కంపెనీ ఆఫీస్లో పర్సనల్ సెక్రటరీ కావాలట. నేను అప్లై చేస్తున్నాను. ఆ నీచుడి దగ్గర నీకు ఉద్యోగం కావాలంటే వేరే దొరకదమ్మా. దొరకదని కాదు నాన్న, నాకు ఒక లక్ష్యం ఉంది. అది సాధించాలంటే అతని దగ్గరే చేయాలి. నీ పిచ్చిగాని వాడు నీకు ఉద్యోగం ఇస్తాడమ్మా. ఇస్తాడు నాన్న, తప్పకుండా ఇస్తాడు. 10 మందిలో తను మంచివాడు అనిపించుకోవడం కోసమే ఇస్తాడు. కరెక్ట్. వాడి మనస్తత్వాన్ని నాకంటే నువ్వే బాగా అర్థం చేసుకున్నావమ్మా. నిజమే, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అప్లై చేయమ్మా. నాకు క్వాలిఫికేషన్స్ తో పాటు రికమెండేషన్ కూడా ఉందండి. ఎవరి రికమెండేషన్ అమ్మా? మీ కంపెనీలో పార్ట్నర్ నాయుడు గారు. ఆహా, కానీ రికమెండేషన్ కావాలని మేము అడ్వర్టైజ్మెంట్ చేయలేదమ్మా. ఐఎమ్ వెరీ సారీ. నెక్స్ట్ క్యాండిడేట్ ని పంపించు. కమెన్. పేరేమ్మా? జయ. స్వీట్ నేమ్. క్వాలిఫికేషన్ బీకామ్, షార్ట్ అండ్ టైప్ రైటింగ్ హైయర్. వెరీ గుడ్. సిఫార్సు ఏమైనా ఉందమ్మా? సిఫార్సు కావాలని మీరు అడ్వర్టైజ్ చేయలేదుగా. వెల్ సెట్. యు ఆర్ సెలెక్టెడ్ యాజ్ అ పర్సనల్ సెక్రటరీ. మా మేనేజింగ్ డైరెక్టర్ కోరుకున్న సెక్రటరీ దొరికావు. నేను కోరుకున్న ఉద్యోగమే దొరికింది. ఇస్ ఇట్? కంగ్రాచులేషన్స్. అపాయింట్మెంట్ ఆర్డర్ పంపిస్తాను. రేపే ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్. సరోజాదేవి గారు నమస్కారం. నమస్కారం నాయుడు గారు, కూర్చోండి. నాకు ఒక చిన్న డౌట్, పెద్ద సందేహం. ఏమిటండి పెద్ద సందేహం? ఏమీ లేదు. ఈ కంపెనీలో నాతో పాటు మరి కొందరు పెద్ద పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టారన్నమాటేగా? అవునండి. అంటే ఈ కంపెనీలో మేము భాగస్థులం అన్నమాటే కదా? తప్పకుండా. మరి కాస్త గౌరవ మర్యాదలు ఈ కంపెనీలో మాకు ఉన్నాయన్నమాటే కదా? ఏమిటి నాయుడు గారు మీరు అనేది? తప్పకుండా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఏదన్నా పెద్ద పెద్ద వ్యవహారాలు సరేననుకోండి, పెదవ చిన్న ఉద్యోగం, ఒక పిఏ ఉద్యోగాన్ని నేను రికమెండ్ చేసి పంపించిన అమ్మాయిని కాదని మీ ఇష్టం వచ్చిన అమ్మాయిని మీరు వేస్తారా? నాయుడు గారు, ఇందులో మీ ఇష్టం మా ఇష్టం అంటూ ఏదీ లేదు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం, ఒక నియమాన్ని అనుసరించే చేశాం. ఏమిటా నియమం అని అడుగుతున్నా. రికమెండేషన్స్ పనికి రావు. శక్తి సామర్థ్యాలను బట్టే ఉద్యోగం ఇవ్వాలి. అంటే ఈ కంపెనీలో గడ్డి పూసుకున్న విలువ కూడా మాకు లేదన్నమాట? గడ్డి పుచ్చుక విలువ ఉందండి. అంటే మాకు లేదన్నమాట. ఉద్యోగాలకు సంబంధించినంత వరకు అంతేనండి. సరే, అలా కానివ్వండి. అయినా నాకెందుకు, ఇంకా ఉన్నారుగా భాగస్తులు. నాయుడు గారు, లంచ్ టైం అవుతుంది. అంటే వెళ్ళి భోజనం చేయండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.